నేటి ఆధునిక యుగంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు నోచుకోక సమస్యల సముద్రంలో కొట్టుమిట్టలాడుతున్నారు ఆదివాసీలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని కుంతుర్ల పంచాయతీ శివారు మర్రిదాటు పీవీటీసీ గ్రామంలో సుమారు 50 ఆదివాసీ కుటుంబీకులు నివసిస్తున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కాదు కదా, పాఠశాల సౌకర్యం, అంగన్వాడీ భవనాలు ఏర్పాటు చేయలేదు. సరికదా తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. రహదారి లేకపోవడంతో ఇల్లు నిర్మించుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల లేకపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల దూరం 20 మంది విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వర్షాకాలం వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివాసీ సంక్షేమం ఈ గ్రామంలో కనిపించడం లేదు. అధికారులు తక్షణమే స్పందించాలని ఆదివాసీ పీవీటీజీలు కోరుతున్నారు. స్పందించాలి జిల్లా అధికారులు. మరిదాటు గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి. మరిదాటు గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి. నమస్తే అండి, నా పేరు మనుగురు బాబూజీ, కిండలం బొడ్డపూడి గ్రామం, కుంతుర్ల పంచాయతీ, పెదబయలు మండలం. మరి ఇవాళ మర్రిదాటు గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అనేక సార్లు అధికారులకు తెలియజేస్తాం, కానీ ఒక్కసారి కూడా మా గూడు వినిపించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రధానంగా రహదారి సమస్య అండి. రహదారి లేదు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం లేక ఈరోజు వాళ్ళు ఒక వాగు పెద్దగడ్డ నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. మరి అదేవిధంగా పిల్లలు బడికి వెళ్ళాలంటే ఇక్కడ పాఠశాల లేకపోవడంతో 2 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి బరడెపుట్టు అనే గ్రామానికి వెళ్ళి వస్తున్నారు. అది వర్షాకాలం అయితే గడ్డ పెద్ద వాగు అవ్వడంతో వారు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఒక అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ పీవీటీసీ గ్రామం అని చెప్పేసి ప్రభుత్వాలు మరి అనేక అభివృద్ధులు చేస్తున్నామని చెప్పేసి మరి ఎక్కడైతే మనకు కనిపించట్లేదు. అదేవిధంగా పీఎం జన్మన్ గృహాలు మంజూరైనప్పటికీ రోడ్డు రహదారి లేక ఈరోజు అట్టడుగున ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇసుక, సిమెంటు ఇటువంటి మెటీరియల్ తెచ్చుకోలేక అనేక ఇబ్బందులతో సతమవుతున్నారు. మరి ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది రహదారి లేక. మరి ప్రాణాలు ఇక్కడే పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దయచేసి గౌరవ కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ గుర్తించి అధికారులు సందర్శించి సంబంధించినటువంటి శాఖ అధికారులు సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులుగా మేము కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ రహదారి బాగు చేసినట్లయితేనే మిగతా సమస్యలన్నిటికీ కూడా మనం స్వస్తి పలుకుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చూస్తున్నారు ఇక్కడ అనేక సమస్యలపైన ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా, అదేవిధంగా మండల అధికారులు, ఎంపీడీఓ గారి ఎంపీపీ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు లేదు. ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మీరు గుర్తించి ఈ మర్రిదాటని పీవీటీసీ గ్రామానికి సమస్యలు పరిష్కారం చేసే విధంగా మీరు చొరవ తీసుకుంటారని ఇక్కడ ఈ సందర్భంగా గ్రామస్తులందరూ మేము కోరుతా ఉన్నామండి. మరి ఇదే విధంగా దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం. మరి సమస్యలు పరిష్కారం కావట్లేదు. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మరి దరఖాస్తులతోనే అంతమైపోతుంది తప్ప మనకు సమస్యలు మారట్లేదని చెప్పేసి ఇవాళ మర్రిదాటు గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు స్పందించి మర్రిదాటు గ్రామానికి మంచినీటి సౌకర్యం, రహదారి నిర్మాణం, అంగన్వాడీ బిల్డింగు, ఒక పాఠశాల భవనంను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. 5 కుటుంబాలు ఉంటుంది మా గ్రామంలో. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది, కానీ మా గ్రామానికి రోడ్ సదుపాయం లేదు, అలాగే మంచినీటి కొలాయి కూడా లేదు, అలాగే స్కూల్ సదుపాయం కూడా లేదు, అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు. కావున ఎన్నిసార్లు అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యల్ని తీసుకెళ్ళాము, కానీ మాకు స్పందించడం లేదు. కావున ఇప్పటికైనా అధికారులు మా సమస్యల్ని పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. స్కూల్ బిల్డింగ్ లేవు, మాకు రోడ్లు లేవు, మరియు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేవు. 2 కిలోమీటర్ల దూరంగా పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు. వర్షాకాలం అయితే మాకు భారీగా వర్షాలు రావడం వల్ల గడ్డ పెరిగిపోతుంది. కావున పిల్లలు కూడా ఇంటికి ఉండిపోవడం జరుగుతుంది. కావున మా గ్రామానికి స్కూల్ అర్జెంటుగా కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.